నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. దశల వారీగా ఏ ఏ దశలు ఎలా మనకి వర్కౌట్ అవుతాయి, ఎలాగా మనం ఎట్లాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. కుజ మహర్దశ అగ్రెషన్ కి మారు పేరు కుజుడు అంటే అంతే కదా, కమాండర్ ఇన్ చీఫ్. డెఫినెట్లీ. అయితే అది మంచి అగ్రెషన్ అయితే, అగ్రెషన్ లో కూడా డెఫినెట్ గా రెండు రకాలు ఉన్నాయి. మంచి అగ్రెషన్ అయితే డెఫినెట్ గా అది హార్మ్ఫుల్ అవ్వదు, మనల్ని హార్మ్ చేయదు, అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. అది కావాలి. అగ్రెషన్ లేకపోతే ఎట్లా? కావాలి, పని చేసే అగ్రెషన్ ఉండాలి, కష్టపడి పని చేసేది అగ్రెషన్. దూకుడు లేకపోతే ఎట్లా కదా, ఉండాలి. అన్ని రాంగ్ గానే మనం అర్థం చేసుకోవద్దు. బట్ ఈ కుజ మహర్దశ వస్తే 7 years నాట్ స్మాల్ థింగ్. 7 సంవత్సరాలు ఉండేటటువంటి ఈ కుజ మహర్దశ ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది, ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు? తప్పక. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా కుజుడు మనకి ఎప్పటికైనా చల్లని చూపు ఉండాలి అంటాం. 2 విషయాలు. ఒకటి దాంపత్య జీవితం, రెండోది పిల్లలు కూడా. దాంపత్య జీవితం అంటే పిల్లలు కూడా ఇంక్లూడెడ్. రెండోది ఏంటంటే మనం కమాండింగ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్. ఇవి 2. అండ్ ఆల్సో ఏంటంటే అగ్రెసివ్గా ఉండడం అనేది ఏ మనిషి అయినా సరే అన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఈ దశలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క మనలో ఉన్న శక్తులే పైకి లేస్తాయి. ఎందుకంటే ప్లానెటరీ గ్రిప్లో మనం ఉంటాము. ఈ కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్లో లేకపోతే ఎవరైనా మిలిటరీని కమాండ్ చేయగలరా? లేదు కదా. అగ్రెషన్ అనేది ఉండాలి, ఆ ఫైటింగ్ నేచర్ అనేది ఉండాలి, తప్పక ఉండాలి. అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసామంటే అనిమల్స్ని చూసామంటే కొడితే మళ్ళా వెనకైనా అరవవా? అగ్రెషన్ ఉంటుంది, తప్పక ఉండాలి. అంటే పుట్టిన ప్రతి ప్రాణికి అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అది పార్ట్ ఆఫ్ దెమ్సెల్స్. సో అది ఎప్పుడు పైకి వస్తుంది అంటే ఈ టైంలో కుజమహర్దశలో. సో ఏమవుతుందంటే ఫస్ట్ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది కుజమహర్దశ. ఎందుకంటే ఆ దూకుడు అనేది తప్పకుండా ఉండాలి. దూకుడు అంటే అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను. అది అగ్రెషన్ అని చెప్పకుండా కొంచెం ఆ దూకుడు అంటే ఏంటంటే వీళ్ళకి థింకింగ్ పవర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అనకుండా చాలా వేగంగా థింక్ చేసే ఒక దశ అనమాట అది. అట్ ద సేమ్ టైం అది మనకి దాంపత్య జీవితానికి అంత పనికిరాదు. అందుకోసమే కుజ అనుగ్రహం అనేది ఎప్పటికైనా, కుజ దోషం కూడా మనం ఏమో మ్యారేజ్కి చెప్పుకుంటూ ఉంటాము. సో కుజ అనుగ్రహం అనేది ఎప్పటికైనా ఉండాలి. అలాగే మూన్ మార్స్ కలిసి ఉన్నాడు, సపోజ్ జాతకంలో ఉన్నారు అంటే అగ్రెషన్ ఆల్రెడీ మెంటల్గా కొంచెం ఉంది. అంటే ఏంటి, అది ఏ పొజిషన్లో ఉంది అని చూసినప్పుడు మనం చూసామంటే కొంతమంది పార్ట్నర్ దగ్గర చాలా అగ్రెసివ్ ఉంటారు. అవన్నీ చెప్పుకోగలుగుతాం అన్నమాట జాతకం చూసి. అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఈ దశ వచ్చినప్పుడు, ఎందుకంటే ఫుల్ ప్లానెటరీ గ్రిప్లో మనం ఉంటాం అన్నమాట. సో అదే ఏంటంటే మనకి ఎప్పుడైనా దశ స్టార్ట్ అయినప్పుడు మార్స్, అదే కుజ దశ స్టార్ట్ అయినప్పుడు కుజుడు ఇంత పీరియడ్ ఉంటుంది. కుజుల్లో రాహు వస్తుంది నెక్స్ట్. సో కుజ రాహులో కొంచెం తగ్గుతుంది, కుజుడులో అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్లిప్ సైడ్, నెగిటివ్ సైడ్ మాట్లాడుకుంటున్నాం. అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అలాంటివి వస్తాయి. కానీ మంచి సైడ్ మాట్లాడుకోవాలి అంటే బ్రదర్స్ సిస్టర్స్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అంటే కజిన్స్ కూడా అవ్వచ్చు, మనకి తోడవుతుంది. అంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తోడవుతుంది. అలాగే ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి సహకరిస్తారు అని చెప్పాలి. ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్, ఎందుకంటే కమాండింగ్ పొజిషన్ చెప్తున్నాను కదా, అది పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న ఒక ధ్యాస కూడా వస్తుంది. అది కూడా నేను చూసాను. నేను కుజదశలో చాలామంది చదువుకుని పై చదువులకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసానమాట. అంటే ఆ అగ్రెసివ్నెస్ అంటే నేను చెయ్యాలి, ఆ పట్టుదల అంటాం కదా, పట్టుదలతోటి ముందుకు సాగడం. మనం కొంచెం 80% తగ్గించుకుంటూ వస్తున్నాం అగ్రెషన్ నుంచి, దూకుడు నుంచి పట్టుదల. సో ఆ పట్టుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పట్టుదల లేకపోతే ఇంకా ఏం లేదు, వేస్ట్, అసలు లైఫే వేస్ట్. ఉండాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇంకా ఎట్లాగా. సో ఏ ప్లానెట్స్ అవి వాటివి ఏం చెప్తామంటే పార్ట్ని ప్లే చేస్తున్నాయి దశ సిస్టంలో అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో కుజుడు వచ్చినప్పుడు నేను అన్నట్టు కొంచెం దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. సో అందుకనే ఏంటంటే దీనికి రెమెడియల్ మెషర్గా మనం చెప్పడం కూడా ఏంటి, ఒక పుణ్యక్షేత్రంలో పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తాం. వస్తుంది అంటే
పుణ్యక్షేత్రం అంటే తిరుపతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. అక్కడ చేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. సో అది తగ్గిస్తుందా అప్పుడు? కొంచెం దాంపత్య తగ్గిస్తుంది. Yes, జీవితంలో? తప్పక. అంటే కుజ అనుగ్రహం లేకపోతే ఏం ఉండదు అక్కడ. ఏంటంటే దాంపత్య జీవితం అనేది మనం అనుకున్నట్టు 100 ఏళ్ల పంట అది. కరెక్ట్. ఎందుకు 100 ఏళ్ల పంట అన్నారు? మనం ఒక్కళ్ళం కాదు, ఫ్యూచర్ జనరేషన్ ని మనం చూడాలి. ట్రూ. అంతే కదా. అది అందుకనే పంట అన్నాం. పంట అంటే ఎదుగుదల కదా. అవును. సో ఎదుగుదల అనేప్పటికీ ఫ్యామిలీని చూసుకునే అంత పొజిషన్ రావాలి కదా. ఎవరికైనా అది ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు. అంటే ఏంటి, రెండు బాడీಲಿ ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్ అవ్వడం, True. ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు దశ తప్పక ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి సపోర్ట్గా కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా నేను చాలా చూసాను, చాలా జాతకాల్లో చూసాను, ఎస్పెషలీ మాసెస్ వచ్చినప్పుడు. అండ్ ఆల్సో ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఈ కాలంలో డైవర్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఈ దశ వచ్చినప్పుడల్లా కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చింది, ఆ పొజిషన్ బాగాలేదు మాల్స్ అనేప్పటికీ దాంపత్య జీవితంలో ఎడబాటు వస్తుంది. మనకి ఎప్పటికైనా డైవర్స్ అనేది మనకి లేదు. సో ఎడబాటు, సెపరేషను, అట్ ద సేమ్ టైం హస్బెండ్ అగ్రెసివ్గా ఉండడం, అలాగే వైఫ్ అగ్రెసివ్గా ఉండడం. మనం ఎందుకు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ముసలాళ్ళు కొట్టుకుంటారు. ఆడవాళ్ళు ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కాదు, వైఫ్ కొడుతుంది, 90 ఏళ్ళు ఆయనకి కింద పడి చేయి విరిగింది కూడా, అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ నో దే ఆర్ దట్ గై ఇస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ, చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. దశ ఇలాంటి రోల్ ని ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే మనకి తెలియదు, మనకి తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా జాతకాలకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక దీంట్లో కమ్యూనిటీలో తీసుకెళ్ళి అది క్వశ్చన్ అడుగుతాను, పెళ్ళం ఏమో కొట్టిందట హస్బెండ్ని. ఏం చెప్తాం, ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అది ఎందుకు అవుతాయి అంటే, ఇదివరకు అలా లేరు అంటే మనకి చంద్రమాదశ అయిన తర్వాత కుజమాదశ మొదలవుతుంది. చంద్రమాదశలో అలా లేరు అంటే ఒకే మనిషే అంటే ఏంటి, ఎందుకు మారారు? ప్రభావం. ఏం ప్రభావం? చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్ ప్రభావం. మారుతారు, అది ఈవెంట్స్ అలాగే జరుగుతాయి. అంటే అర్థం చేసుకోవాలి మనం. అంతే. బాబు ఇది దశ ఇలా నడుస్తోంది, మరి ఏం రెమెడీస్ చేసుకోవాలండి? ఫస్ట్ పేషెంట్ గా ఉండాలి. ఓకే, అది కుదరదు, అది కుదరాలి. ప్రాక్టికల్ గా చేయాల్సింది చెప్తున్నారు. అదే ప్రాక్టికల్ ఫస్ట్ అదే మనకి. ఎందుకంటే వీ హావ్ టు అండర్స్టాండ్ కదా, ఎప్పుడు పేషెన్స్ వస్తుంది. వి అండర్స్టాండ్ దట్ వీళ్ళకి ఇలా ఉంది అని. ఇప్పుడు మనం చెప్పేది అవగాహన గురించే కదా. సో వాళ్ళు పేషెంట్ గా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే నా పార్ట్నర్ లో నీకు కావాలంటే పార్ట్నర్ అలాగే ఉండాలి. రీసెంట్ గా కూడా చూసాను, 30 ఏళ్ల తర్వాత డైవర్స్ ఇస్తోంది ఆ అమ్మాయి. 30 ఏళ్ల సంసారం తర్వాత ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయారు. ఏంటి అంటే ఏం లేదు, పిల్లలేమో ఇలా ఉండకూడదు, పిల్లలేమో సిల్లిగా ఉంటుంది రీజన్. ఇలాంటి రీజన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళు అట్లా ఉన్నారు, ఎందుకు మారారు. సో దానికి కొంచెం సెపరేట్గా ఉండడం కానీ, దూరంగా ఉండడం కానీ బెటర్, కానీ కంప్లీట్ డైవర్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ పట్టి మనం కరెక్ట్ కాదని మనం చెప్తున్నాం, యాజ్ అ థర్డ్ పర్సన్ ఏముందో తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. అలాగే దాంపత్య జీవితం కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక పెళ్లి సంబంధం చూసినప్పుడు కూడా మనం కుజదోషం ఉందా లేదా అని చూస్తాం. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ అనేది కొంతమందికి ఉంటుంది. మైండ్ అగ్రెసివ్ అవుతుంది. అంటే ఏంటి, థాట్స్ అగ్రెసివ్గా ఉంటాయి. చాలామంది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా, నేను కూడా చాలామంది అడుగుతూ ఉంటాను, అని జాతకాలకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే సడన్లీ దే టర్న్ అయిపోతారు. అంటే పెళ్ళైన వాడు బాగానే ఉంటారు, 2 నెలల్లో మారుతారు. పెళ్ళాన్ని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, మానసికంగా హింసలు పెట్టడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో పేషెంట్ గా ఉండడంతో పాటు ఇంకేమైనా ఉన్నాయి రెమెడీస్? తప్పక ఉంటాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పేషెన్స్, దాని తర్వాత మిగతా అర్థం చేసుకుంటే పేషెన్స్ వస్తుంది. అంతే నేను చెప్పేది. ఎంతవరకు పేషెంట్ గా ఉండాలో నాకు తెలియదు, అది వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ జనరల్ గా ఏంటంటే మనం కూరలు ఇస్తాము. కూరలు అంటే మన జెమ్స్టోన్ జాతి రత్నాలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ మనం పూజ చేయమని చెప్తూ ఉంటాం అనమాట మంగళవారం. కానీ దుర్గాదేవికి పూజ చేస్తే ఇంకా తొందర, ఎందుకంటే ఉగ్ర రూపాలకి ఎప్పుడు చేసామంటే మనకి పని తొందరగా అవుతుంది. ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట, చేస్తూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అలాగే మార్స్ కేతు కానీ, ఇప్పుడు సపోజ్ మార్స్లో మనకి వీనస్ వచ్చింది అనుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదేంటి, అలా అగ్రెసివ్గానే కొంచెం కోపంగా అలాగే వెళ్తూ ఉంటుంది. అగ్రెసివ్నెస్ అంటే కోపం కూడా వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అవన్నీ అలా పట్టుదల అనేది ఒకటి, రెండోది మనకి అగ్రెసివ్నెస్. సో బేసిక్గా రెడ్ ప్లానెట్ మనకి తెలుసు.
సో రెడ్ అంటేనే డేంజర్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతోనే చెప్పుకుంటాం. దుష్టులకి మనం కొంచెం దూరంగా ఉండాలని చెప్పడం అందుకే. అంటే ఏంటి, మనకి పెద్దలు చెప్పిన ఒక ఇది, నేను చెప్పింది కాదు ఇది. సో కానీ దాంపత్య జీవితంలో అలా కుదరదు కనుక రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక చేయాలి. ఖచ్చితంగా చేసుకోవాలి. మంగళవారం తప్పక దుర్గాదేవికి పూజ చేయడం, అమ్మవారికి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దుర్గా చాలీస చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి మనం ఏంటంటే ఎప్పటికీ పాలాభిషేకం చేయమని చెప్తాం. కడుపు చలవకి మనం పాలు అంటాం, పెరుగు అంటాం. తప్పక పాలాభిషేకం చేస్తే కొంచెం తగ్గుతుంది. అంటే ఏంటి, మెంటల్ టార్చర్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, అది తగ్గుతుంది. కొంచెం తగ్గుతుంది అని చెప్తాం అనమాట. Right. సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ కాలంలో చాలా మందికి పేషెన్స్ ఉండట్లేదు. నువ్వు అన్నట్టు అసలు ఉండదు అన్నావు కదా, ఉండట్లేదు. అది తప్పక ఉండాలి Right. అని చెప్పడానికి. డెఫినెట్ ఈ ప్రత్యేకమైనటువంటి సిరీస్ ని చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాహు మహర్దశ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.